త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. It's this, sir, my brand. D20 లో ఈ వారం మనం జరుపుకోబోతున్నాం సూపర్ క్వాలిఫైయర్స్. ఈ వారం మా కంటెస్టెంట్లు ఆడడానికి కాదు, పోరాడడానికి వస్తున్నారు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా. పొడతామా ఏంటి మళ్ళీ? మరి ఈ సూపర్ క్వాలిఫైర్ ని జడ్జ్ చేయాలంటే మన హైలీ క్వాలిఫైడ్ జడ్జెస్ ఇన్వైట్ చేశారు కదా. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ విజయ్ బెనిమాస్టర్ along with the gorgeous and very talented Regina Cassandra. చోనయ్యా సేవట్టుడు ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. ఇవాళ సూపర్ క్వాలిఫైర్ విజయ్ బెనిమాస్టర్ రెజినా గారు, హౌ ఎక్సైటెడ్ అయ్యో, ఏంటి పరిస్థితి? నాకైతే చాలా టెన్షన్ గా ఉంది. ఆ టెన్షన్ లో ఫీవర్ కూడా వచ్చేసింది. అయ్యో అవునా? అయ్యో మాస్టర్ మాస్టర్ ఒకసారి నిమిషం నేను చూస్తా ఉండండి. ఏంటి మాస్టర్ చల్లగా అయిపోయారు? ఆవిడ చేయి తగిలితే ఎవరైనా కూల్ అవ్వాల్సిందే. ఇదంతా ఓకే గానీ రజనీ గారు మీరెందుకు డల్ గా ఉన్నారు? తినలేరు మాస్టర్, ఆకలిగా ఉంది. ఒక్క నిమిషం ఆగండి. మీరు తినకపోవడం ఏంటి? ఫుడ్ యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తా. అందం మాస్టర్ అన్నం అని ఎత్తకండి మాస్టర్, ఆకలి అంటుంది ఆవిడ. అన్నం తింటే ఎలా ఉంటారు ఏంటి? అందం తింటారు కాబట్టి అంత అందంగా ఉంటారు. ఇది యాస్టిస్ గా టెలికాస్ట్ అవుతుంది తెలుసుగా, ఎడిటింగ్ ఏమి ఉండవు. కన్ఫర్మ్ నందు. మొన్నే కుక్కర్ కూడా కొన్నాం, కుక్కర్ కూడా కన్ఫర్మే. కానీ మాస్టర్ ఒకటి మాత్రం నిజం, యుద్ధమైన 6ంటికి ఆపేస్తారు కానీ మీరేంటి మాస్టర్ 9:30 అవుతున్నా ఆపట్లేదే. మాస్టర్ సూపర్ క్వాలిఫైర్ మాస్టర్. అవును, రెడీగా ఉన్నారా? మనమందరం రెడీ. ఆ మెంటర్లే కదా, పిలి చేస్తా. లెట్స్ వెల్కమ్ అవర్ క్రేజీ మెంటల్స్, ఐ మీన్ అవర్ బ్యూటిఫుల్ మెంటర్స్. జడ్జెస్ వచ్చారు. ఆ చివర ఇద్దరు నాకు ఓకే. ఎవరు ఇతను? సెట్ బాయ్స్ చాలా మంది ఉన్నారు, కొత్త కురాడా? ఎక్కువ మాట్లాడకు. అంట్లు కడిగే ఆవిడ కూడా వచ్చింది. అమ్మా నువ్వు డిన్నర్ తర్వాత రావాలి, ప్లేట్లు క్లీన్ గా ఉండాలి, నీ ఫేస్ లో ఉండకూడదు, ఓకేనా? నువ్వు కేవలం మెంటర్ మాత్రమే, కానీ మేము ఓజీ మెంటర్స్. అడుగు పెట్టామంటే చాలు పూనకాలే ఓకే. ఇంతకు మీకు ఫోన్ కాల్ చేసింది ఎవడు అసలు? మాకు ఫోన్ కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఇది మా స్టేజ్, మేము అడుగు పెడితే చాలు, మా అడ్డా. అంత చరిత్ర ఉందా మీకు? హలో, చరిత్ర రాయాలన్నా మేమే, సృష్టించాలన్నా మేమే, అన్ని తిరగరాయాలన్నా మేమే. డైలాగ్ కట్ చేయి. వన్ మోర్ ఇద్దరు షేర్ చేసుకున్నారు, సరిపోద్దులేరా? అది మేమే బెస్ట్ మెంటర్స్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నేనే బెస్ట్ మెంటర్ ని. ఫైమా కొంచెం దూరం వెళ్ళవా, వామిటింగ్ వస్తుంది సిద్ధుకి. నిన్ను చూసాక రాలేదు, అమ్మాయిని చూస్తే ఏమొస్తుంది? నీకు అసలు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు ఫైమా? నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు, ఒకటి పుష్పలో బన్నీ, రెండోది మన డీలో విజయ్ పిన్ని. పుష్పలో బన్నీ, విజయ్ బిన్ని, ఇది పెట్రగుంట పిన్ని. ఏ ఆది అన్న, నువ్వు కాంప్రమైజ్ అయిపో, మేమే బెస్ట్ మెంటర్స్. ఓకే, వన్ సెకండ్. మేమే జడ్జెస్ కదా, మేమే డిసైడ్ చేయాలి. మేమే జడ్జెస్ కదా అని మమ్మల్ని అడుగుతారండి, మీకు తెలీదు ఆ విషయం? మాస్టర్ సూపర్ క్వాలిఫైర్స్ కదా, మరి ఈ రౌండ్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది? ముందు ఈ మెంట్లో వెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత నేను చెప్తాను, అప్పటివరకు మేము అక్కడ వెళ్ళి కూర్చుంటాం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ.
నేను రెడీ, మా జడ్జిలు రెడీ అండ్ మన మెంటర్స్ రెడీ. మరి షో బిగిన్ చేయాలంటే జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ us సూపర్ క్వాలిఫైర్ కంటెస్టెంట్స్. జడ్జెస్ 1 year లో ఎంతమంది కంటెస్టెంట్స్ గా స్టార్ట్ అయ్యి అండ్ ఫైనలీ 5 ఇక్కడ ఉన్నారు. యాక్చువల్ గా సూపర్ క్వాలిఫైర్ లో క్వాలిఫై అయినటువంటి మన అందరి ఫేవరెట్ కంటెస్టెంట్, ఫేవరెట్ ఎంటర్టైనర్ పండు కూడా ఇక్కడ ఉండాలి. బట్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, పండుకి యాక్సిడెంట్ అవ్వటం వల్ల పండు కుడెంట్ మేక్ ఇట్ టు ద సూపర్ క్వాలిఫైర్స్. టు ఆల్ ద తెలుగు ఆడియన్స్, మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల తను కోలుకున్నాడు. కొంచెం ఆపరేషన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా జరిగాయి. డాన్స్ చేయడానికి వెంటనే కుదరదు కాబట్టి ఈ సూపర్ క్వాలిఫైర్స్ కానీ ఫినాలే కానీ పర్ఫామ్ చేయడానికి అవైలబుల్ గా లేడు. బట్ పండు, వి లవ్ యూ, వి ఆర్ మిస్సింగ్ యూ. నందు, అలాగే పండుకి ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఫస్ట్ కాల్ నాకు నాగబాబు గారి దగ్గర నుంచి వచ్చింది. నేను వీడియో కాల్ చేశాను. నాగబాబు గారు కూడా వీడియో కాల్లో పండుతో మాట్లాడి ఏ అవసరం ఉన్నా చెప్పు పండు, మనకు హాస్పిటల్ రిలేటెడ్ కానీ నువ్వు తర్వాత కానీ ఏదున్నా కానీ నాకు చెప్పాను. ఆ రోజు నాగబాబు గారు నాతో వీడియో కాల్ లో మాట్లాడి చెప్పడం జరిగింది. పండు ఏ అవసరం ఉన్నా మాకుతో చెప్పమని అందరూ ప్రతి ఒక్కరూ చెప్పారు. వాడు కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండడం కాదు, వాడు ఒక రకంగా చెప్పాలంటే బెడ్ మీద అందరితో జోకులు వేసుకుంటూ మాట్లాడుతున్నాడు. అంటే వాడి కాన్ఫిడెన్స్ చూస్తే డాక్టర్లే చెప్పారు మామూలుగా అయితే 6-8 months అలా పడుతుంది, కానీ మనోడు కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఒక 3-4 months లో మళ్ళీ యాక్టివ్ అవుతాడు అనేది వాళ్ళు చాలా చెప్పారనమాట. పండు స్పిరిట్ మాత్రం అలాగే ఉంది. పండు కుమ్మేసే, విల్ ఆల్ బి వెయిటింగ్ మళ్ళీ నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. అండ్ రెజినా గారు అండ్ బిన్నీ మాస్టర్, మీ బెస్ట్ విషెస్ ఫర్ స్పీడీ రికవరీ. అందులాగే నేను కూడా పండుగ కాల్ చేశాను, వీడియో కాల్. పండు ఎలా ఉన్న పండు అంటే ఈ సాల కప్పు నమ్మదే అంటున్నాడు. బట్ పండుని అలా చూడడం నాకు చాలా చాలా బాధ అనిపించింది. బట్ దాంతో పాటు పండుని ఎంత మంది ఇష్టపడుతున్నారన్న విషయం నాకు అర్థమైందంటే, సో పండు, యువర్ ఎ ఫైటర్, నువ్వు త్వరగా రావాలి. గాడ్ బ్లెస్ యూ పండు. థ్యాంక్ యూ బిన్నీ మాస్టర్. రెజినా గారు, ఐ ఆనెస్ట్లీ నాకు వర్డ్సే లేదు చెప్పడానికి. నాకు కాల్ వచ్చేటప్పుడు ఐ వాజ్ లైక్ ఒక షాక్ లా ఉంది నాకు. బట్ నోయింగ్ పండు అండ్ తను నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంది కదా, అండ్ అది బాగా తెలుస్తుంది పండులో. అండ్ ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. It's not easy to hear this news, especially coming close to the finals anmata. I don't know why this has happened. I would like to dedicate this entire show to Pandu. This season to Pandu. Love you. కంగ్రాచులేషన్స్, మీ అందరికి సూపర్ క్వాలిఫైర్స్ కి వచ్చారు. సో మాస్టర్ అండ్ రెజినా గారు, ఈ సూపర్ క్వాలిఫైర్స్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది? ఇంతమంది ఛాంపియన్స్ లో ఫైట్ చేసి చివరికి బేసిక్ 6, బట్ పండు లేడు కాబట్టి 5 ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 5 నా హ్యాట్స్ ఆఫ్ అండ్ గ్రేట్ గైస్. క్వాలిఫైయర్ మనకు బేసిక్గా 2 levels లో ఉండబోతుంది. ఫస్ట్ లెవెల్ వచ్చి మీరు సోలో చేయొచ్చు, డ్యూయట్ చేయొచ్చు, ఆర్ ట్రయో చేయొచ్చు. ఇందులో మీరు డాన్సర్స్ ని వాడచ్చు, బట్ వాళ్ళని వాడినా అంటే వెనక ఏదైనా ప్రాప్ హెల్ప్ కి వాడాల్సి వస్తుంది తప్ప వాళ్ళు వచ్చి డాన్స్ చేయడానికి వీలు లేదు. వాళ్ళు డాన్స్ చేశారంటే -marks ఉంటాయి. ఇది ఫస్ట్ రౌండ్ మనం చేసేది. సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి మీరు గ్రూప్ తో డాన్స్ చేయొచ్చు. గ్రూప్ తో డాన్స్ చేస్తారు. దానికి నేను రెజినా గారు ఈ 2 rounds మార్క్స్ ని నోట్ చేసి చివరిగా వచ్చిన మార్క్స్ బట్టి ఒక 4 మాత్రం విల్ బి ఇన్ ద ఫైనల్స్. సో అది రౌండ్. సో గైస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. రెజినా గారు, మీ బెస్ట్ విషెస్. The best 5 are here ఇవాళ. మాట్లాడడానికి ఏం లేదు. I can feel the nervousness and the excitement తెలుస్తుంది ఇక్కడ. But I'd like to wish all of you all the very best. Kill it. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. థ్యాంక్ యూ జడ్జెస్. సో ఇక్కడ ఉన్నటువంటి మన సూపర్ క్వాలిఫైర్ కంటెస్టెంట్స్ 5 ఉన్నారు. అండ్ యాదృచ్ఛికంగా మనకి మెంటర్స్ కూడా ఇక్కడ 5 ఉన్నారు. ఆది, సోనియా, సిద్ధు, ఫైమా అండ్ శ్రీ సత్య. సో ఈ 5 ఒక్కొక్క మెంటర్ ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఎంచుకోండి. మీ టిప్స్, మీ బెస్ట్ విషెస్ చెప్పండి. అది మీతోనే మొదలు పెడదాం. మీరు ఎవరిని ఎంచుకుంటారు? నాకు డి జూనియర్స్ అప్పటి నుంచి రాజుగాడు చాలా బాగా పరిచయం కాబట్టి నేను రాజుగాడిని ఎంచుకుంటాను. అండ్ వాడికి నువ్వు ఇచ్చేటువంటి టిప్స్? రాజు, నేను ఒక 4 చూపిస్తా, అవి కాకుండా నువ్వు ఏదేం చెయ్యి.
వంద ఒకటి ఉంటది కదా, ఏనా ఇది నీకు సరిగా రాలేదంటే ఖచ్చితంగా మనమే విన్ను. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ ఇది ఫాలో అయితే చాలు రాజు. ఆల్ ద వెరీ బెస్ట్. సూపర్ అది. నెక్స్ట్ సిద్ధు, నీ మెంటర్ ఎవరు? సిద్ధు రా నీ కంటెస్టెంట్ దగ్గరికి. నువ్వే మెంటర్ కదా. జతిన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా కొరియోగ్రాఫర్ గా చేశారు కాబట్టి ఈ ఇయర్ సీజన్ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాగుంది, మనస్ఫూర్తిగా. ఇప్పుడు టిప్స్ కూడా ఇవ్వు. టిప్స్ ఏం లేదు, జతిన్ మాస్టర్ ఫేమస్ ఫ్లిప్ కదా, ఇక్కడ నుంచి ఫ్లిప్ వేస్తే అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఫ్లిప్ వేస్తే ఇక్కడికి రావాలి. నువ్వు ఇక్కడ నుంచి ఫ్లిప్ వేసి మనుకోండి వెళ్ళరా, నీకు దండం పెడతా. అండ్ ఇప్పుడు శ్రీ సత్య గారు. ఈవిడ దొంగాట సినిమాలో సౌందర్య ఎలా రెడీ వచ్చింది. సో క్యూట్. టిప్స్ అదే విన్నర్ కి ఏం టిప్స్ ఇస్తాం? ఫిక్స్ అయిపోయిందా? లవ్లీ. సోనియా, యువర్ కంటెస్టెంట్. నేను పేరు చెప్పదలుచుకోలేదు, నేను జస్ట్ వెళ్ళి నుంచి. ఎందుకు పేరు తెలీదా? ఏం పర్లేదు, వాళ్ళకి కూడా తన పేరు తెలీదు. సోనియా ఒక్కసారి ట్రై చేయి. తేజు కంగ్రాట్స్ రా, వెళ్ళు. నాకు తెలుసు, ఓకేనా, తేజు ఎవరు. నేను చాలా పర్ఫార్మెన్సెస్ కూడా చూసాను. ఏదో ఒక పర్ఫార్మెన్స్ చెప్పు. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదంటే అదే లాస్ట్ టైం చేశారు కదా, అది. అసలు లాస్ట్ టైం చేయలేదు. హలో, ఒక్క నిమిషం మీరు మాట్లాడుకుంటారా? మేము దోకాల్సినవి చాలా ఉన్నాయి, ఎక్కువసేపు నిలబడలేదు. టిప్స్ అంటే నేను ఇస్తే అనవసరంగా ఉన్నది పోద్దని. ఇది కరెక్ట్. ఇంకా మిగిలినది మా సెక్సీ సైరన్ ఫైమా గారు. ఇంకా నీకు స్కోప్ లేదురా దిశానే. లేదు, ఒకవేళ నన్ను ముందు పిలిచినా నేను దిశ దగ్గరికి వచ్చేదాన్ని. సో దిశ ఏం లేదు, నేను నేర్పించినట్టు ఆ 1 minute 5 seconds దగ్గర ఒక ఫ్లిప్ ఉంది కదా, అది ఏ సెట్ లో అందరూ అని అరవాలి. బ్రో ఏంటి, మాకు టైం లేదు, మేము ఎక్కువసేపు నిలబడడం, దోకాల్సినవి చాలా ఉన్నాయి. మేము పైన ప్లాన్ చేస్తాం, తెలుసు కదా. అవునా? 40 feet పైనేనా? మేము కిందకి రా, వీళ్ళు కూడా పైకి వచ్చి చూడాలి. సరే కంటెస్టెంట్స్, వీళ్ళు చెప్పిన టిప్స్ ఏవి పట్టించుకోకుండా మీ డాన్సులు మీరు చేసి అందరూ బెస్ట్ ఫైట్ ఇవ్వండి. అండ్ మా మెంటర్స్ మమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తారు. థ్యాంక్ యూ గైస్. లెట్స్ బిగిన్ T20 లో సూపర్ క్వాలిఫైయర్ లెవెల్ 1. ఈ సూపర్ క్వాలిఫైయర్ ని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్, లెట్స్ వెల్కమ్ జతిన్. ఒకడు D14 టైటిల్ ని గెలిచి చరిత్ర సృష్టించాడు, మరొక్కడు D19 క్రౌన్ ని సొంతం చేసుకుని తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మరో టైటిల్ కోసం పోరాడితే ఆ యుద్ధం ఎలా ఉంటుందో చూస్తారా? ఇక మొదలెడదామా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. Never, ever give up. చిందుతున్న స్వేదమంత చమురు నీకు, ఏయమన్న కాగడాను ఆర నీకు, నిప్పు కలుపు సంట కలుపు, తప్పకుండా దొరుకుతుంది గొప్ప గెలుపు. 10 దిశలలో ప్రళయమే ముసిరిన బెదిరితో, ప్రతి నిమిషము సమరమే అడుగునే సడలని
ఒకడు చేస్తే యుద్ధం, అదే జతను సూర్య మీదడిపోతే దండయాత్ర. రజనీ గారు చూశారు కదా, D19 విన్నర్. వెల్కమ్ టు D20 రా మాస్టర్. ఎలా అనిపించింది ఈ దండయాత్ర? విజయబిని మాస్టర్, ఐల్ బిగిన్ విత్ యు. హలో సూర్య అండ్ జతిన్, మనం క్వాలిఫైయర్స్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేయాలో ఒక కిక్ ఇవ్వడానికి అలాంటి పర్ఫార్మెన్స్ చేశారు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. జతిన్, వెరీ గుడ్ జాబ్ జతిన్. స్పెషల్లీ డాన్స్ తో పాటు మీరు చేసిన ఫ్లిప్స్ అన్ని చాలా బాగున్నాయి. ఒకరు చేయడం కాదు, ఇద్దరు ఒకే ఫ్లిప్స్, అవన్నీ చాలా చాలా బాగా కోఆర్డినేట్ చేశారు. అండ్ మీ ఇద్దరు ఇక్కడ ఫ్రంట్ జంప్ చేసింది కూడా చాలా బాగుంది. అండ్ సూర్య జతిన్ ఇద్దరు నిజంగా వచ్చి స్టేజ్ మీద చేస్తుంటే సో వెరీ వెల్ డన్ గైస్, ఆల్ ద వెరీ బెస్ట్. జతిన్ కుమ్మేసో జతిన్. థ్యాంక్ యూ బిని మాస్టర్. రజనీ గారు, But that's so amazing. Honestly, ఒక full song లో you made it look like అమ్మో 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 అమ్మో. Every time Jatin performance అలాగే ఉంటుంది. ఇప్పుడు సూర్య కూడా యాడ్ అయిపోయారు. Amazing సూర్య, కంగ్రాచులేషన్స్ లాస్ట్ సీజన్ కి అండ్ ఈ సీజన్ కి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ షోయింగ్ us this amazing performance అన్నమాట. ఫ్లిప్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్లోరింగ్ కూడా చేశారు కదా ఆ స్వోర్డ్ సౌండ్ తో. ఆ సింక్ నాకు చాలా బాగుంది. And it's not easy, so amazing job both of y'all. And ఆ హ్యాండ్స్ ని పట్టుకొని y'all flipped also, అది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ సూర్య, ఆ హెడ్ స్టాండ్ ఫ్లిప్ ఏంటి, తల మీద ఎలాది, లైక్ మై గాడ్. అండ్ ఆన్ టైం కూడా చేస్తారు, అది చాలా చాలా బాగుంది. ఆనెస్ట్లీ చాలా అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ జతిన్. థ్యాంక్ యూ రజనీ గారు. మరి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కి దీనికి మెంటర్షిప్ వహించినటువంటి అపరిచితులు సుపరిచితులు మా సిద్ధు గారు. కంగ్రాచులేషన్స్ అండి, మంచి మంచి ఫ్లిప్లు వేశారు. రండి ఒకసారి ఇటు రండి. నువ్వు ఎప్పుడైతే చెప్పావో అన్నా, నువ్వు చూడు ఫ్లిప్లు అనుకుంటూ చెప్పావో, యాస్టీస్ గా అలాగే వేసారు. చాలా బాగా చేయించావురా. ఒక్క ఫ్లిప్ నువ్వు కూడా వేసేస్తే మనం ఇంకా వచ్చే నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ నాకు వీడియో కాల్ చేస్తారు అందరూ. అప్పుడు ఏ సిద్ధు బానే ఉన్నావా ఏంటి వరకు. నేను నైట్ వేస్తా ఫ్లిప్లు, ఈ ఫ్లిప్లు మన వల్ల కాదు. మన స్టైల్లో ఫ్లిప్ అయ్యి, నీ స్టైల్లో ఫ్లిప్ అయ్యి. చిన్నప్పుడు పిల్లి మొగ్గలు వేసాం కానీ ఫ్లిప్లు అవే అవే. అయితే ఇప్పుడు కుక్క మొగ్గే. సూర్య నీకు చూపిస్తాడు ఒక ఫ్లిప్. అరే సింపుల్ వాళ్ళ ఫ్లిప్ దికారే సూర్య, అంతే. ఇది ఇది వేసేస్తాడు మా వాడిని. నా మొహం పగిలే లాస్ట్ టైం అలా వేస్తూనే. అయ్యి బాబాయ్, జతన్ కరెక్ట్ గానే వేసాడ్రా. పర్వాలేదు, ఇంత కష్టపడి వేస్తే పర్వాలేదా. బట్ నిజంగా అరే గుడ్ జాబ్ రా. ఐ లవ్ దట్ స్పోర్ట్ స్పిరిట్. జతిన్ మాస్టర్ రిగ్రెట్ అవుతున్నారు. ఏమని? సూర్య బదులు సిద్ధుతో చేయించాల్సింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సూపర్ ఎంటర్టైనింగ్ సూపర్ క్వాలిఫైర్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ తేజు. నేనంటే నీకు ఇష్టం కదా, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చెప్పగలవా? నిన్నెంత ప్రేమిస్తున్నానంటే ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన కళలు 3 మాత్రమే. అంతే స్వచ్ఛమైన ప్రేమ నాది మాత్రమే. ఆ ఫోటో ఫ్రేమ్ చూడు, ఎండ, వాన, మంచు, ఆ 3 విడివిడిగా ఉంటాయి. కానీ వాటి టైం వచ్చినప్పుడు ఎంత ప్రేమ చూపించాలో అంత స్వచ్ఛమైన ప్రేమ చూపించి వెళ్ళిపోతా ఉంటా. అంటే ఎలా? నీకు ఇంకా అర్థం కలదా? పద చూపిస్తా. నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే.
చలి నా మాట ఇక కరువైపోయనులే అధరము నడుమను ఏదో అలజడి రేగెనులే వీక్షణలో నిరీక్షణలో వరక్షణ ముఖయుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే కోకిలమ్మ నువ్వు సై అంటేనే పాడేను సరిగమలే గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలి మెట్టెకలు విరిచేనే వీచేటి చలి గాలులకు తెరచాపై నిలిచేనే నాశలా పూసులే చెవిలోన చెబుతానే నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. ఇప్పుడు అర్థమైందా నాది ఇంత స్వచ్ఛమైన ప్రేమ. ఐ లవ్ యూ. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. ఈ పర్ఫార్మెన్స్ గురించి, లవ్ బర్డ్స్ గురించి మన జడ్జెస్ ని అడుగుదాం. విజయ్ మాస్టర్. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే ఏ చోట అది జారినదో. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. కొరియోగ్రఫీ అద్దరు కొట్టేసాం. సాంగ్ లో చాలా చాలా వావ్స్ ఉన్నాయి. స్పెషల్లీ నాకు మీ ట్రయోలో చేసిన లిఫ్ట్స్ నెక్స్ట్ లెవెల్. బ్యూటిఫుల్లీ డన్. స్పెషల్లీ ఈ ప్రాప్ నాకు బాగా నచ్చింది. ఈ ప్రాప్ మీద మీరు చేసిన సీక్వెన్స్లన్నీ బాగున్నాయి. స్పెషల్లీ క్షణాలను వచ్చినప్పుడు ఆ క్లాక్ టికింగ్ సీక్వెన్స్ చేశారు, అది బాగుంది. ఇవన్నీ ఎంత బారాడడానికి రీజన్ ఈస్ ద కొరియోగ్రాఫర్ మనో. ఒక కొరియోగ్రాఫర్ అనుకుంటే సరిపోదు, అంత ప్రాణం పెట్టి ఒక కంటెస్టెంట్ కావాలి. అండ్ ఆ ప్రాణం పెట్టిన కంటెస్టెంట్ ఈస్ తేజు నెక్స్ట్ లెవెల్. బ్యాలెన్స్ అక్కడికి వెళ్ళి చెప్తాను. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. ఓకే, సూపర్ క్వాలిఫైయర్స్ లో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు, వీళ్ళంతా బాగా చేసినప్పుడు మనం మనస్ఫూర్తిగా అనాల్సింది ఒకే ఒక మాట. అదేంటంటే ఫర్ మీ దిస్ ఈస్ ఓజీ పర్ఫార్మెన్స్. టీ స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలంటే ప్రాణం పెట్టి చేయాలి. సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు మనోజ్ గారు చేయి కట్ అయిపోయింది మాస్టర్. నాకు ఐ వాంటెడ్ టు సే కత్తి కోసుకుపోయింది చాలా డీప్ గా. అయినా వాడు ఇక్కడ ఉన్నాడు. దిస్ ఇస్ బ్లడ్. కానీ కూడా పర్ఫార్మెన్స్ రావాలి, నేను ఇక్కడ గెలవాలి అనేటువంటి ఒక స్పిరిట్ ఉంది కదా. టు ఆల్ ద డాన్సర్స్, టు ఆల్ ద కొరియోగ్రాఫర్స్, మై రెస్పెక్ట్ గైస్.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ రజీనా గారు. మనోజ్ మాస్టర్ మీ ఫ్యాన్స్ అయితే బి వెరీ వెరీ హ్యాపీ ఇవాళ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆనెస్ట్లీ. అండ్ ఇదే కావాలి, ఒక సూపర్ క్వాలిఫైయర్ రౌండ్ లో ఇలాంటి పర్ఫార్మెన్స్ మాకు చూడాలి, మాకు కష్టంగా ఉండాలి when we have to decide who's the best అన్నమాట. You're doing your job absolutely well మనోజ్ మాస్టర్. అమేజింగ్ కొరియోగ్రఫీ ఇవాళ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ తేజు, ఆల్ యువర్ ఫార్మేషన్స్, ముగ్గురు మీరు చేసిన ఫార్మేషన్స్ చాలా చాలా బాగున్నాయి. వే ఆల్ స్టాప్, వే ఆల్ ఫాస్ట్ చేసి స్లో చేస్తారు, అన్ని సింక్ లో ఉంది. ఆల్ త్రీ ఆఫ్ యూ ఆల్ వర్ ఇన్ గ్రేట్ సింక్ అన్నమాట ఇవాళ. మనోజ్ మాస్టర్, రాజు, శశాంక్, మహేష్ అండ్ తేజు, నా హార్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. కాదబ్బా నందు, ఎండాకాలం, చలికాలం, వానాకాలం, వీళ్ళిద్దరికేం పోయే కాలం, ఆ చివర్లో హగ్గులు ఏంటవి? వాళ్ళ పర్ఫార్మెన్స్ కి వీళ్ళిద్దరు పండుగ చేసుకోవడం ఏంటి నాకు అర్థం. హలో, ఏదైనా స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనడం ఇంపార్టెంట్. స్టోరీ ఇక్కడ మీరిద్దరు దూరంగా నుంచోవడం స్టార్ట్ అయింది, మరి మళ్ళీ చివరిలో ఏంటంటే అంటే ఆ పర్ఫార్మెన్స్ తర్వాత ప్రేమ అర్థం చేసుకొని కలిసామని. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆల్ ద వెరీ బెస్ట్ తేజు. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ శశాంక్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. మన తేజుకి మెంటర్ అయినటువంటి శ్రీ సోనియా గారు ఆవిడ ఇప్పుడు రాబోతున్నారు. సిద్ధు వాడెందుకు మెంటర్ కాదు కానీ సోనియా లేంది సిద్ధు లేడు, సిద్ధు లేందే సోనియా లేదు. ఎస్, వాళ్ళిద్దరు అది మెడకేసుకుని తిరుగుతారు. సోనియా స్వీట్ గొంతుతో సిద్ధు కోసం ఒక అద్భుతమైనటువంటి పాట పాడి డెడికేట్ చేసి ప్రపోజ్ చేస్తారు. మన్మథ రాజా. వీడి గురించి కాదు, వీడి కోసం పాడు. వీడి గురించి అంటే మన్మథరాజా ఓకే. రండి రే, తలపుగా రండి. వీడు పాడతాడట. సోనియా పాడాలి. పాడతాడు. నువ్వైనా బాగా పాడరా. నాజీ అయ్యి బాబు, ఎంత వరస్ట్ ఉంది ఏంటి నా వాయిస్. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా ఈ బ్లాక్ బస్టర్ బుధవారం మన కంటెస్టెంట్స్ చేసినటువంటి రచ్చ, మరి ఎంటర్టైనింగ్ గురువారంతో. రేపు రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.